హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినిమా యానం. ఈరోజు నేను ఇయ్యబోయే రివ్యూ ఏమిటంటే దే కాల్ మీ ఓజీ. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను అనుకోలేదు ఇంత మంచిగా ఉంటుందని, నేను అస్సలు అనుకోలేదు. చాలా బాగుంది. అందరూ వింటేజ్ పవన్ కళ్యాణ్ కనబడ్డా అని అనుకుంటారు, కానీ అంతకు మించి బాగుంది మూవీ. పైగా ఈ మూవీ ఏంటంటే గ్యాంగ్స్టర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ. ఓవరాల్‌గా మూవీ బావుంది. చాలా అంటే చాలా బావుంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ బాగుంది. హ్మ్. ఆ క్యారెక్టర్‌కి పడ్డ ఎలివేషన్స్ బాగున్నాయి. హ్మ్. మళ్ళా 'అర్జున్ దాస్' క్యారెక్టర్ గూడా మనకు ట్రైలర్‌లో చూపెట్టినట్టు మూవీలో గూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు. మూవీ ఓవరాల్‌గా బాగుంది. మూవీ బెస్ట్ హైలైట్ ఏందంటే ఫస్ట్ హాఫు. ఫస్ట్ హాఫు స్టార్టింగ్ నుంచెల్లి ఇంటర్వల్ ఒక పీక్ పవన్ కళ్యాణ్ కనబడతాడు. పీకు సుజిత్ డైరెక్షన్ కనబడతది. పీక్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కనబడతది. మ్యూజిక్కు అసలు అనిరుద్ధు ఎవ్వడాడసలు. అసలు అనిరుద్ ఎవలు అన్నట్టు కొట్టిండసలు తమన్. బీభత్సంగా కొట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్ఎస్ తమన్‌కి హ్యాట్స్ ఆఫ్. ఎంత అంటే ఇట్లా అసలు అయిపోయినట్టు, ఓహ్! అయిపోయిందా ఫస్ట్ హాఫు అన్నట్టు అంత బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఎలివేషన్ సీన్ గాని, స్టార్టింగ్ జపాన్ సీక్వెన్స్‌లు గాని చాలా అంటే చాలా బాగున్నాయి. మళ్ళా ఇది ప్రీ ప్రీ ఇంటర్వెల్ ఎమోషన్ గాని, హ్మ్. మళ్ళా అబ్బా! ఇంటర్వెల్ ఓజీ ఊచ కోత కనపడ్డది. ఓజీ ఊచ కోత కనపడ్డది ఇంటర్వెల్. పవన్ కళ్యాణ్ ఫిలిం కెరియర్‌లో ఇదొక ఒక మైల్ స్టోన్. ఏది అంతకుముందు 'గబ్బర్ సింగ్‌కి' అబ్బా! ఆహా! పవన్ కళ్యాణ్ ఫ్యాను. 'గబ్బర్ సింగ్' తీసిండు. ఇప్పుడు ఈ డైరెక్టర్ గూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. అతను గూడా ఇట్లా ప్రాణం బెట్టి తీసిండు మూవీ. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ కేక. ఇగ ఓవరాల్ మళ్ళా సెకండ్ హాఫ్ విషయానికొచ్చేస్తే సెకండ్ హాఫ్ ఏందంటే కొంచెం డ్రామా, సీన్సు, అంటే ఆడ సెకండ్ హాఫ్‌లో గూడా మంచి మంచి ఎలివేషన్, ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటది. దాని తర్వాత కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఒస్తాయి. అవి చాలా బాగున్నాయి. హ్మ్. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది. ప్రియాంక మోహన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది. మళ్ళా శ్రేయ రెడ్డి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది. అర్జున్ దాస్ క్యారెక్టర్. ఇక ఓవరాల్‌గా మూవీ మొత్తం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో గంతే. ఇక అంటే చెప్పడానికి మాటలు లేదు. ఎక్స్‌ప్రెషన్ చేస్తేనే అదేంటిదో తెలుస్తది మీకు. నేనిప్పుడు ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఓవరాల్ మూవీ చాలా బాగుంది. అంటే ఒకప్పుడు ఏది పవన్ కళ్యాణ్ అబ్బా! పంజాల లుక్స్ బాగున్నాయి అని ఎట్లా అంటారో, ఇలా కూడా అబ్బా! ఓజీ అస్సలు ఆ లుక్సు, ఆ డ్రెస్ కాస్ట్యూమ్స్ గాని కరెక్ట్ యాప్ట్ సూట్ అయినాయి. అంటే 'పంజా' మూవీలో ఎంత స్టైల్‌గా ఉంటాడో, దానికి మించిన స్టైల్‌గా ఈ మూవీలో ఉంటాడు. మళ్ళా ఏది 'గబ్బర్ సింగ్'లో అయితే ఎట్లా కొంచెం అక్కడక్కడ ఇంటర్వెల్ అప్పుడు అట్లా ఎలివేషన్, దానికి మించిన ఎలివేషన్‌లు సీన్‌లు ఈళ్ళుంటాయి. హ్మ్. ఏది మన 'ఖుషీలో' గదా! ఒక కటాన సీన్ కోసమే మనం అంతగానం కింద మీద అయిపోయి 'ఖుషీ' అని చేసినాం. ఈళ్ళైతే ఒక కటానా సీక్వెన్స్, ఒక కటానా ఫైట్ ఉంటది. అబ్బా! వైట్ అండ్ కాట్ ఆఫ్ పాయింట్ పైన ఉఫ్ కటానా పట్టుకొని ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. కేక. ఓవరాల్‌గా మూవీ చాలా బాగుంది. నేను ఖచ్చితంగా టాకీస్‌లో చూడమనే రిక్వెస్ట్ చేస్తా. అది టాకీస్‌లో చూత్తేనే ఈ మూవీ మీకెక్కుతది. ఎందుకంటే చిన్న స్క్రీను, మెల్లగా ఓటీటీకొచ్చినాక చూద్దాం అంటే మూవీ ఎక్కదు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఏది ఎగ్జాంపుల్ 'అఖండ' మూవీ గాని, ఇట్లాంటి మూవీసు టాకీస్‌లో చూత్తేనే ఆ ఎక్స్‌పీరియన్స్ బాగుంటది. ఖచ్చితంగా థియేటర్‌లో చూడండి. ఓవరాల్‌గా నాకు మూవీ చాలా అంటే చాలా నచ్చింది. దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ 'ఓజీ'. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సినిమా యానం.